హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్వి ఛానల్. ఈరోజు మేము తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. పక్కొద్దా బాయ్ చెప్ప అమ్మమ్మకు. బాయ్ బాయ్ బాయ్. పోతాం హైదరాబాద్కి. హైదరాబాద్కి పోతున్నావు ఇప్పుడు? హైదరాబాద్కి పోతావా? పోతావా? ఉంటావా? ఈయనే ఉంటావా? నేనే ఉంటావా చిట్టి? నువ్వీనే ఉంటావా? పప్పి పప్పి నీకు పోతావా? బాయ్ బాయ్. పోయి వస్తావా? ఎప్పుడు వస్తావు? మళ్ళీ ఎప్పుడు వస్తావు నువ్వు? రేపా? రేపు వస్తావా? వస్తావు కదా రేపు? వస్తావా? పోతావా? ఈయనే ఉండు, మళ్ళా ఈయనే ఉందాండా మనము. ఈయనే ఉందాము. ఈయనే ఉంటావా? పోతావా? బాయ్. ఆడికి ఆడితే నువ్వు రానమ్మా. నువ్వు పోతున్నావు, నేను రాను. నేను రాను. నువ్వు పోతావా? అయితే పోతావా? బాయ్. అయితే మళ్ళా చిట్టమ్మా బాయ్. చిట్టి తల్లి అమ్మమ్మకు బాయ్ చెప్పేసింది. ఇక బస్లో మా ప్రయాణం మొదలుపెట్టాం. బస్లో చిట్టి తల్లికి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. చిట్టి తల్లికి పాప్కార్న్ అంటే చాలా ఇష్టం. ఇక పాప్కార్న్ తిన్న తర్వాత కాసేపు నిద్రపోయింది. ఇక మా 3 గంటల ప్రయాణాన్ని ముగించుకొని ఇంటికి చేరుకున్నాం. ఇంటికి వెళ్ళాక అన్ని పనులు చేసేసుకున్నాను. బట్టలు ఉతకడానికి వేసుకున్నాను. ఒకవైపు అన్నానికి పెట్టాను. ఇంకా మరోవైపు సామాన్లన్నీ సర్దుకున్నాను. అలాగే కిచెన్ కట్టపై సామాన్లన్నీ కూడా సర్దుకొని ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని మొహం కడుక్కొని చిట్టి తల్లి నేను రెడీ అయిపోయాం. ఇక చిట్టి తల్లి కోసం మా అమ్మ ఏమిచ్చి పంపిందో చూసేద్దాం రండి. చిట్టి తల్లి అమ్మమ్మ ఏమిచ్చి పంపించిందో చూద్దామా? ఏమున్నాయి? ఏమిచ్చిందమ్మా చిట్టి తల్లి అమ్మమ్మ? పన్నులున్నాయా? బనానా బనానా ఇంకా సీతాఫలాలు. కొన్ని సీతాఫలాలు మా ఆయన కోసం ఉంచేసాం. ఇక మిగతావి నేను నా చిట్టి తల్లి తినేసాం. మీకు కావాలా? అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.